ఉపకులం అనే పదము వాస్తవానికి రాజ్యాంగంలో లేదన్న. రైట్. దెర్ ఈస్ నో వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. ఓకే. సబ్ క్యాస్ట్ అనే వర్డే లేదన్న. ఎస్సీ క్యాస్టెస్ 59 కులాలు 50 కులాలు. ఎక్కడ అసలు కులం ఒక కులం ఇంకో కులం ఉపకులం కాదన్న. అంటే ఏ కులానికి ఆ కులం అనే ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, ఒక విశిష్టత ఉంటుంది, దాని యొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఏ కులంకి ఆ కులం వేరు. ఇక్కడ కులాల వారికి వచ్చేసరికి 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకు 59 గ్రూపులు ఉన్నాయి కదా. ఆ కోణంలోనే మేమేమంటున్నామంటే అభివృద్ధి చెందిన కులాలు, జనాభా ఎక్కువగా ఉన్న కులాలు, జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళతో జనాభా తక్కువ ఉన్న వాళ్ళని పోల్చితే కంపేర్ చేస్తే కుదరదు, న్యాయం జరగదు కూడా. అంటే బలవంతుడి మీద బలహీనుని ప్రయోగిస్తే ఖచ్చితంగా బలవంతుడే గెలుస్తారు కదా అన్న. ఈ కోణంలో నేనేమంటున్నా అంటే మా అభిప్రాయం ఏంటంటే, నేతకాయన అభిప్రాయం, మేము బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, మేము ఇంకా ఆమడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళు, మమ్మల్ని ఎవరితో పోల్చుకుంటారు? ఇంకా బలమైనటువంటి వ్యక్తులతో పోల్చండి. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా అసలు రిజర్వేషన్ ఫలాలు కాదన్న, రిజర్వేషన్ గురించి చూడని వ్యక్తులు ఉన్నారు చాలా మంది. ఓకే. 57 కులాలలో నిజంగా 57 కులాల కొన్ని కులాల కనీసం వాళ్ళకు ఈ రోజు కన్నా. కానీ నిజం ఏంటంటే అసలు రిజర్వేషన్ అంటే ఏందో తెలియని వాళ్ళు ఉన్నారు, సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఉన్నారు, కుల సర్టిఫికేట్ పొందలేని వాళ్ళు ఉన్నారు, ఓకే, ఇప్పటికీ ప్రాథమిక విద్యను అందుకోలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడతలేరు, వీళ్ళకు చైతన్యం రావట్లేదు, వాళ్ళలో కొంత సామాజిక గృహ లేదు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయినప్పుడే కదా అన్న రిజర్వేషన్ యొక్క ఉద్దేశాన్ని ఫుల్ ఫ్లెక్సిబుల్గా మనం అందించిన వాళ్ళం అవుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ వర్గాల ప్రతినిధిగా మా అభిప్రాయం ఏంటంటే, సరే మీరు బలవంతులు, మీరు ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది మీకు మీరు చేసుకొని కాక, కానీ బలహీనులు మీతో పాటు పోల్చుకొని, అంటే మిమ్మల్ని తీసుకొని మీరంతా మా వెంటనే ఉన్నారు, మాకస్త మీరే వచ్చినట్టు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు తెలియజేయకుండా ముందుకు తీసుకురాని మా. అంటే మందకృష్ణ అన్న అదే భావంతో అదే ఆలోచన విధానంతో ఉన్నారంటారా? బహుశా అన్న అభిప్రాయం ఏంటనేది కూడా నేను తెలియదన్న. ఓకే. ఇక్కడ మందకృష్ణ గారు ఏ అభిప్రాయంతో వర్గీకరణ కావాలంటున్నటువంటి అంశం కూడా, కాకపోతే ఎప్పుడు చెప్పినా మాత్రం ఒకటే వర్గం, ఒకటే అభిప్రాయం చెప్తారు. మాకు అన్యాయం, మేము మాలలతో పోటీ పడలేము, మాకు అన్యాయం జరుగుతుంది. అవును, మీ వరకు చూస్తున్నారు, కానీ మీ తర్వాత వచ్చేటువంటి తమ్ముళ్ళ గురించి ఎవరు అడగట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని మేము వ్యక్తపరుస్తాం. అడగండి, మా గురించి కూడా అడగండి. కానీ ప్రసాద్ అన్న, ఒక క్వశ్చన్ మీరు ఇంత చెప్పిన తర్వాత నిజంగా నాకు ఒక మనసు చెల్లించే ప్రశ్న అడుగుతున్నా. ఉన్నత విద్యావంతులు మీరు, మనంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, స్వతంత్రం వచ్చి దాదాపు 76-70 ఏళ్ళలో అవస్థ ఉంది. ఈ 70 ఏళ్ళ దాకా కూడా మనలాంటి వర్గాలు ఇంకా రిజర్వేషన్ కావాలని పోరాటంలోనే నిమగ్నం అయిపోయినాం. ఇక జీవితంలో అనుభవించేది ఎప్పుడు, ఆ ప్రతిఫలాలు మనకు వచ్చేది ఎప్పుడు అన్న ఇక్కడ తప్పిదం ఎక్కడ ఉందంటారు? వాస్తవం అన్న, ఇప్పుడు మనము ఓవరాల్గా చూస్తున్నా రిజర్వేషన్ అనేది చాలా సున్నితమైందని ఎందుకు చెప్పాను, ఇంకా అందుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకోవాలని ఆరాటపడే వాళ్ళు ఉన్నారు, అందుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పొందాలనే వాళ్ళు ఉన్నారు. ఈ 3 కేటగిరీని చూద్దాం. అందుకోలేని వాళ్ళు ఉన్నారు, అందుకోవాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు, అందుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ అందుకోవాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఇదే చెప్పాను, ఎవరైతే బలంగా వారి యొక్క అన్ని రంగాలలో బలం, ఈరోజన్నా 57 కులాల నుండి ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం చాలా ముఖ్యమన్న. అవునన్నా కాదన్నా, చట్టసభల్లో సభ్యులుగా ఉన్నప్పుడే ఆ వర్గాల యొక్క గొంతుకుగా అయ్యింది, ఆ వర్గాలకు ఏమన్నా ఫలం అందేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఇక్కడ నా సమాజం అన్న, నేతకాని సమాజం కేవలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉంది. మాకున్నటువంటి అవకాశాలన్నా బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి ప్లస్ పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ పడింది. మాకున్నటువంటి గిక్కడే అన్న. మేము నకిరేకలు, తుంగతుర్తి, వద్దనపేట లేదా అచ్చంపేట, తర్వాత ఇటు మేము రాలేము, జుక్కలు ఇలాంటి మేము ఈ ప్రాంతం, నాగకర్నూలు ఈ ప్రాంతంలో మేము పోలేమని, మా సమాజమే లేదు అక్కడ. మా సమాజం లేని దగ్గర మేము పోటీ రాజకీయ ప్రాతినిధ్యం వహించలేము, మమ్మల్ని ప్రాతినిధ్యం వహించాలన్నా మమ్మల్ని కన్సిడర్ కూడా చేయరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మా ప్రాంతంలో ఈ రోజు వరకు 75 సంవత్సరాలన్న, 75 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు వరకు మేము 2 సార్లు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాం. అది ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాం. ఒక ఎంపీని మాత్రం మేము చూడగలను. మేము మా గురించి ఇంకా మేము ఎంత వెనుకబడి ఉన్నామన్నా, అంటే చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యం రెండో విషయం అన్న, మేమే కాదు మాలాంటి కులాలు చాలా ఉన్నాయన్న, మిత్తులయ్య వాళ్ళు, మాలదాసాలు, ఇంకే కులాలు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇంకా వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. సరే, స్థానికంగా వాళ్ళ ప్రాతినిధ్యం, ఇప్పుడు స్థానికంగా అన్న వాళ్ళు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇప్పుడు స్థానిక సంస్థలే వస్తాయన్న. స్థానిక సంస్థలో వాటి ప్రాతినిధ్యం ఉన్నప్పుడే కదా వాళ్ళ ఆ వర్గాలకి ఏమన్నా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది. సో ఎస్సీ వచ్చినాకనే బలవంతుడు అయినటువంటి బలమైన కులాలు, పెద్ద కులాలు, సామాజిక అంటే బలం ఉన్నటువంటి సామాజిక వర్గాలే అవకాశాలను పొందుకున్నప్పుడు బలహీనునికి ఎక్కడికి వస్తాయన్న. కాబట్టి ఏ ప్రాంతంలో అయితే
వారి జనాభా ఉంటుందో ఆ ప్రాంతం పట్ల రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళకి కల్పించేటువంటి అవకాశం కల్పించండి. అప్పుడు న్యాయం జరుగుతుంది, సబ్బన్న వర్గాలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీ వర్గాలకు న్యాయం జరగాలంటే క్షేత్రస్థాయి నుంచి రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు. 100% క్షేత్ర భవిష్యత్తులో రాబోయే రోజులు రాజకీయాలలో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న? అది ఇక కాలమే సమాధానం చెప్తుంది. మనం అయితే ప్రయత్నం చేస్తున్నాం అన్న, గట్టి ప్రయత్నం చేస్తున్నాం. సమాజంలో ప్రజలతో ఉండేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. ప్రజలకు నా వంతుగా ఏదైనా ప్రయత్నం చేద్దాం అంటే అన్ని వర్గాల ప్రజలకు, ఇక్కడ కేవలం నా సామాజిక వర్గానికి కాకుండా నా సమాజం కూడా చిన్న సమాజం, దీన్ని కూడా నేను బయట తీసుకొస్తాను. ఇట్లా ఏదైతే అసలు గొంతుకలేనటువంటి సామాజిక వర్గాలకు కూడా నాయకత్వం ప్రాతినిధ్యం వహించినప్పుడు ఖచ్చితంగా వారి గొంతుకై నేను వారికి ఏదైనా పని చేసినప్పుడే మంచి అవుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో నేను ఉన్నాను. సో ఈ కోణంలో రాజకీయ ప్రాతినిధ్యం అంటే ఖచ్చితంగా విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, ఖచ్చితంగా భవిష్యత్తు ప్రయాణం కూడా బాగుండాలనేటువంటి విద్యార్థి నాయకత్వం నుంచి మీ వర్గాల గురించి జనరల్గా ఇప్పుడు ఉన్న లీడర్షిప్ ఎట్లయిపోయిందంటే విద్యార్థి నేతలు అని అంటే ఎంతసేపు స్వార్థం గురించి ఆలోచించి ఏ నాయకునికో గులాంగిరి చేసి వ్యక్తిగత స్వలాభం పొందడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. మీరు వచ్చి దాదాపు ఇప్పుడు 40-50 నిమిషాలు అవుతుంది మాట్లాడి, ఎంతసేపు మీ వర్గాల గురించే మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా రాజకీయాలలో ఏదో ఆశపడి మాట్లాడినట్టయితే నాకు ఏం కనిపిస్తలేదు. ఎందుకు మీ వర్గాల పట్ల మీకు అంత ప్రేమ ఆప్యాయతలు అంటే అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండన్న, ఆయన ఆశయాలని మనం ఆయన ఆలోచన విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం. ఏ వర్గాల నుండి వచ్చినామో ఆ వర్గాల ప్రాతినిధిగా మనం ఉండాలని చెప్పిండు. నేను అదే వర్గం నుండి వచ్చి బలంగా నమ్ముతున్నా. సో అంటే ఎంతసేపు చదువుకోవడం వరకే పరిమితం కాకుండా ఆ చదువుకున్న చదువుని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లో చూపించాలి. ఓకే. సో ఆ ఇంప్లిమెంటేషన్లో భాగంగానే నేనేమంటున్నా అంటే నా వర్గాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తాను. అవును, ఆ వర్గాల ప్రజలు నన్ను హక్కున చేర్చుకుంటానని నమ్ముతున్నాను. అదైతే గొప్ప విషయం. అప్పటి నుండి ఇంకా నేను ఈ క్రమంలో ఎవరైనా నాకు అవకాశం కల్పించినా లేదా నన్ను హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తుల దగ్గర ఖచ్చితంగా నేను పోతా. 100% నేను ఖచ్చితంగా వారి వద్దకు వెళ్ళడమే, వారిని అడగడమే, ఇంకా నన్ను బలపరచమని చెప్పేసి కోరుకోవడమే. ఈ క్రమంలో నేను ఈ ప్రయాణం అనేది కొనసాగిస్తున్నాను. సాయిని ప్రసాద్ నేత అనే వ్యక్తి రాబోయే రోజుల్లో జెడ్పీటీసీగా పోటీ చేస్తాడని మాకు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రాజకీయాలలో ఉంటేనే సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారని తెలిసింది. ఎంతవరకు వాస్తవన్నా? రాబోయే రోజుల్లో ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% అన్న. అయితే ఈ కోణంలో ఏంటంటే ఒక 1.5 year నుండి దాదాపు గత ప్రభుత్వంలో అందరితో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యం ప్రకారంగా సంబంధాలతో మనం ముందుకెళ్తా ఉన్న క్రమంలో పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఒక 1.5 year నుండి పనిచేస్తున్నాను. నా ప్రాంతం నేను జన్నారం అన్న, నాది మంచిర్యాల జిల్లా జన్నారం అనే ప్రాంతం. ఆ మట్టిగడ్డ మీద పుట్టి వారి యొక్క అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆశీస్సులతోని అక్కడ నుండి జన్నారం నుండి ఎక్కడైతే 250 kilometers మేరకు అక్కడ నుండి హైదరాబాద్కి రావడం, ఈ హైదరాబాద్లో ఈ దినదిన అభివృద్ధిలో భాగంగా ఇక్కడ దాకా రావడం అనేది గొప్ప విషయం అన్న. సో ఆ ప్రజలకు నేను ఖచ్చితంగా నా వంతుగా నేను ఏదో ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా స్థానిక సంస్థల వైపు అంటే మీ స్వయం కృషితోటి చదువుకొని హైదరాబాద్ వరకు వచ్చి యూనివర్సిటీ ప్రాంతాలలో ఉండి ఏం జరుగుతుందని తెలుసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి పోదాం అంటున్నారు. అదైతే గొప్ప విషయం, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న, మంచి అంశం అది. అదే అక్కడ నుండి వచ్చిన ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేను చేయాలి. అవును. సో నేను ఎక్కడ నుండి మొదలుపెట్టాలి అంటే నా ప్రాంతం నుండి మొదలుపెట్టాలి. నేను పుట్టిన గడ్డకి నేను ఖచ్చితంగా ఏదో పని చేసుకుంటూ ఇంటికి గెలిచి రచ్చ గెలిచాలి అంటారు కదా. సో ఆ క్రమంలోనే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా 1.5 year నుండి వివిధ రూపంలో. అది అక్కడన్నా ఇక్కడేమో కమ్యూనిటీ పాయింట్ ఆఫ్లో ఆర్గనైజేషన్ అంటే సామాజిక బాధ్యతగా ఎన్జిఓ. ఎట్ ద సేమ్ టైం అన్ని సామాజిక వర్గాలు నేను అన్ని సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరతో ప్రజలందరితో నేను మమేకం కావాలంటే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసుకొని ఎస్సీటీ అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసుకొని దాని ప్రత్యేకత ఏంటి? అబ్రివేషన్ అంటే అది ఎస్సీటీ అనేది ఒక మనకు ఆ ప్రాంతంలో ఎన్జిఓ ఒక ప్రత్యేకత ఏంది? మీరు ఏం చేస్తున్నారు? అంటే సేవా కార్యక్రమాలు అన్న. ఇప్పుడు నాకున్నటువంటి పరిచయం, నేను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రధానంగా నేను విద్యార్థి సంఘ నాయకుడు కాబట్టి వివిధ రూపాల్లో నేను పనిచేస్తూ వచ్చినాను. ఇప్పుడు ఏం చేశానంటే మాది దట్టమైన అడవి ప్రాంతం అన్న, చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడే నాకు ఆలోచన వచ్చింది ఏం చేయాలంటే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. అంటే ఇక్కడ నుండి అది ఎప్పుడు 1.5-2 years బ్యాక్ అన్న. సో ఆ టైంలో నేను ఒక కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచించిన వెంటనే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిరుపేదలు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, హాస్టల్ నుండి చదువుకుంటాం, మనం హాస్టల్ బ్యాక్గ్రౌండ్ వచ్చినాం కాబట్టి హాస్టల్ చదువు పిల్లలు కష్టాలు చేస్తాం కాబట్టి ఒక దుప్పటిస్తే వాళ్ళు చాలా సంతోషపడరు అన్న. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెంటనే
స్కూలింగ్కి వెళ్ళినా, స్కూల్ విజిట్ చేసిన. అంటే నేను కూడా జెడ్పీహెచ్ఎస్ నుండి వచ్చినా కాబట్టి స్కూల్స్ పోయినా, జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో. ఆ పిల్లలు కొంత ప్రేరణ కావాలి కదా అన్న. మనం కూడా ఈ ప్రాంతం నుండి ఈ స్కూల్ నుండి చదువుకొని యూనివర్సిటీ దాకా పోయినాం. ఖచ్చితంగా మీరు రావాలి నాన్న, మీరు కూడా భవిష్యత్తు గొప్పగా అంటే మనం గొప్ప చదివే మన ఆయుధం కాబట్టి గొప్ప భవిష్యత్తుకు పునాది కావాలంటే మనం మంచి చదువుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి 10th క్లాస్ పిల్లలకు అవసరమైనటువంటి పరీక్షా పట్ల పంపిణీ, ఇతర సామాగ్రి పంపిణీ చేసి ఒక మోటివేషన్. నేను స్కూళ్ళల్లో పోవడం అంటే ఒక మోటివేషన్ లాగా తీసుకున్నాను. ఆ పిల్లలతో కొంచెం మాట్లాడితే, మేము కూడా చిన్నప్పుడు అనుకున్నాం మాతో ఎవరైనా కొంచెం గొప్ప అంటే కొంచెం మంచి వ్యక్తులు వచ్చి మాట్లాడితే అరే మేము కూడా అట్లా కావాలనేటట్టు చిన్న ఇన్స్పిరేషన్ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేను స్కూళ్ళల్లో బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ ఇంకా అవన్నీ నడుస్తా ఉన్నా.